దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. పరిపూర్ణుడా, నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. పరిపూర్ణుడా, నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము. పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను, నిత్యము కీర్తించి గణపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను, నిత్యము కీర్తించి గణపరతును. దయగల హృదయుడవు, నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. హోసన్నా మినిస్ట్రీస్ తరపున ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పూట 19వ కీర్తన 8వ చరణాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగిచ్చును. ఈ వాక్య భాగంలో యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అనే వాక్యాన్ని పూట మనం ధ్యానిస్తే, ఆయన ఏర్పరిచిన ధర్మము ఎప్పుడు కూడా లోకానుసారంగా కానీ, వ్యక్తుల మనసుకు అనుకూలంగా కానీ అలా కనిపించదండి. దేవుని ఆలోచన, దేవుని యొక్క హృదయము పవిత్రమైనది, పరిశుద్ధతకు పునాది. అలాంటప్పుడు ఆయన ఏర్పరిచిన ధర్మము కూడా ఎలా ఉంటుంది అనంటే నిర్మలమై ఉంటుంది. అందులో ఎలాంటి స్వార్థం కానీ, ప్రతిఫలాపేక్ష కానీ, హానికరమైనటువంటి అనుభవాలు కానీ ఇలాంటివేవి కూడా కనిపించవు. ఈ నిర్మలమైనటువంటి ఈ ధర్మము కనులకు వెలుగునిస్తుందట. ఎంత ఆశీర్వాదకరమైన మాట చూడండి. కనులకు వెలుగివ్వడం అంటే మనకు ఒక త్రోవ చూపిస్తుంది, గ్రహింపును కలిగిస్తుంది. బాహ్య నేత్రాలు ఉన్నాయి, అలాగే ఆత్మీయంగా అంతరంగికంగా ఒక దృష్టి మనకు ఉంటుంది. ఈ అంతరంగ దృష్టి మనకు తిన్నని మార్గాన్ని చూపించి, వెలుగుమయమైన మార్గంలో మనల్ని నడిపించి ఒక దీవెనకరమైనటువంటి స్థానానికి మనల్ని తీసుకుని వెళుతుంది అనేది ఇక్కడ మనం గుర్తించాలి. దేవుడు ఏర్పరిచిన ఈ ధర్మము నిర్మలమైనదై మన కనులకు వెలుగునిచ్చినప్పుడు ప్రతిదీ మనం సూక్ష్మంగా గుర్తించగలుగుతాం. కొందరు ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు చెప్తుంటారు, ఇలా జరుగుతుందని మేము కళ్ళలో కూడా అనుకోలేదండి, ఇలా జరుగుతుందని మేము ఏ కోశాన్ని ఆలోచించలేదండి,
ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ప్రియులారా, ఇదిగో ఈ వాక్యం న్యాయ తీర్పు తీరిస్తే ఎందుకు గ్రహించలేకపోయారు, వివేచించలేకపోయారు? ఆ గ్రహింపు ఎందుకు దూరమైంది అనంటే, ఆ కనులకు వెలుగునిచ్చే యెహోవా ధర్మమును అనుసరించక అనేది మనం గుర్తించాలి. ఇక్కడ ఏర్పరిచిన ధర్మము అనే దగ్గర ఇంకొక మాట చెప్పనా? ధర్మము అంటే ఏంటి? ఎవరి స్థానాన్ని వాళ్ళు కాచుకోవడం, ఎవరి స్థానంలో వాళ్ళు నిలిచి ఉండడం, ఎవరి పిలుపును వాళ్ళు కాపాడుకోవడం, ఎవరి దర్శనాన్ని వాళ్ళు కాపాడుకోవడం. దేవుడు ఏ మార్గంలో మనల్ని నడిపితే ఆ మార్గంలో ఆయన చేతిని పట్టుకొని నడవడం, ఇది ధర్మం. ఈ ధర్మము మన కనులకు వెలుగునిస్తుంది, క్షేమస్థితిని కలుగు చేస్తుంది అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, మీరు 66వ కీర్తన 10వ చరణంలో కూడా ఒక మాట చదువుతారు. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. దేవుడు మనల్ని ఒక వెండిని కదా నిర్మలము చేసినట్లు అందులో ఉన్న కలుషితమైన దానిని తీసివేసి, వెండి పనిచేసే వాళ్ళు మనం చూస్తుంటాం, అగ్నిలో దాన్ని కరగదీస్తారు, దానిలో కలిసి ఉన్నటువంటి ఆ కలుషితమైన దానిని వేరు చేస్తారు. ఆ రోజు చూడండి, ఆ వెండి తల 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 మెరిసిపోతుంటుంది. ఆ వెండికి పరిశుద్ధపరచిన లేక నిర్మలపరిచిన దానికి విలువ ఉంటుంది. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మచ్చ, మడత, డాగు, కళంకము అలాంటిది ఏదియూ లేని ఒక పవిత్రమైన వధువు సంఘముగా మనం ఉండినట్లు ఆయన మనలను నిర్మలపరుచువాడు, మనల్ని నిర్మలునిగా చేయువాడు. యేసయ్య కూడా చెప్పాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉండునట్లుగా మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని చెప్పాడు. నేను దేవుడిని గనుక ఉండగలిగాను, మీరు మనుషులు గనుక ఉండలేరు అని చెప్పలేదు కదా. ఎలా ఉండగలరో, ఉండే వసతులు ఏంటి, ఇవన్నీ ఆయన సుస్పష్టంగా మనకు తెలియపరిచాడు, కనుపరిచాడు, జీవించి ఆయన మన ఎదుట మాదిరిని ఉంచాడు. కనుక మన దేవుడు, ఆయన ధర్మము నిర్మలమైనది, మనలను ఆయన నిర్మలునిగా చేస్తున్నాడు, మనల్ని పవిత్రునిగా పరిశుద్ధునిగా ఆయన మలిచాడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తాం. మీరు ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వాక్యంలో చదివినప్పుడు కూడా, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రియులారా, చూడండి, ఇక్కడ నిర్మలమైన సన్నపు నార బట్టలు, ఇవి మహిమకు సూచన కదా. నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను అంటే సంఘానికి. ప్రియులారా, చూడండి, ధరించుకొనుటకు ఇవ్వబడిన వస్త్రములు నిర్మలమైనవి, మహిమతో కూడినవి. సన్నపు నారబట్ట అంటే అది ప్రతిష్ఠించబడినటువంటి అనుభవానికి సూచనగా మనకు కనిపిస్తుంది. అహరోను కుమారులను ఆయన అలంకరించేటప్పుడు ఆ ప్రతిష్ఠ వస్త్రాలు ఆయన నియమించాడు. అందులో సన్నపు నార వస్త్రాన్ని తొడిగినట్లు లేఖన భాగాలు మనకు సెలవిస్తాయి. ఇది సమర్పణకును, ప్రతిష్ఠితకును, మహిమకును సూచనగా కనిపిస్తుంది. అవును, ఆయన మనకు ధరింపచేసే ఆ వస్త్రములు ఎంతో నిర్మలమైనవి. ఒక వెలుగుచున్న కాంతి ఎలాగైతే నిర్మలమై ఉంటుందో, అలాగే వస్త్రములు కూడా నిర్మలమై ఓ పవిత్రతను, పరిశుద్ధతను ప్రత్యక్షపరుస్తూ, దేవుడు అనుగ్రహించిన మహిమను ప్రత్యక్షపరుస్తూ అలంకరించుకొనవలసిన వస్త్రధారణ అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తాం. ప్రియులారా, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఆయన నేడో రేపు త్వరగా రాబోతున్నాడు. ఎలా వస్తాడు? అలంకరింపబడిన రాజుగా వస్తాడు. మరి ఆయనే అలంకరింపబడిన రాజుగా ఆయన మన యుద్ధకు వస్తున్నప్పుడు మనం అలంకరించుకొనకపోతే ఎలా? అలాగని నేను లోక సంబంధమైన అలంకరణ గురించి మాట్లాడట్లేదు.
దైవ సంబంధమైన పవిత్రమైన అలంకరణ ఒకటి ఉంది. ఇదిగో పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు మనం ధరించుకొనవలసినవి, మనం అన్వయించుకొనవలసినవి, మనం ధరించుకోవాలి, అలంకరించుకోవాలి. ఆయన అలంకరింపబడిన రాజుగా వస్తున్నప్పుడు ఆయనను మనం ఎదుర్కొనగలగాలి. క్రైస్తవుని యొక్క శుభప్రదమైన నిరీక్షణ ఇది. ఈ లోకంలో జీవించిన కాలంలో మనం భక్తులమై ఉండాలని, పరిశుద్ధులమై ఉండాలని, ఈ లోకం మట్టుకే మనం నీతిమంతులమై ఉండడానికి కాదు, మన ప్రభువుని నమ్ముకుంది. మన ప్రాణప్రియుడైన యేసయ్య వస్తాడు, ఆయనను మనం ఎదుర్కొంటాము. ఆయనతో యుగాయుగములు జీవించడానికి, ఆయన రాజ్యములోనికి, ఆయన ఉండు స్థలంలోనికి మనం వెళుతాము. యుగాయుగములు ఆయనతో జీవించే ధన్యత భాగ్యం మనకు దక్కుతుంది అనేది మన శుభప్రదమైన నిరీక్షణకు ఆధారం. గనుక ఈ నిర్మలమైన అనుభూతిని అపేక్షించి ఆరితిగా అడుగులు వేద్దాము, ప్రభువుకి సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందామా? జీవాధిపతి అనే యేసయ్యా మీకు వందనాలు. నిర్మలమైన అనుభూతిని వీక్షించడానికి నైనా మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు ఆయనకి స్తోత్రం. మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా మీ విశేషమైన కృప మీరు మాతో ఉంచి, నైనా మీ ధర్మము నిర్మలమైనది గనుక ఆ ధర్మమును అనుసరించి నడవడానికి మీరు కృప చూపమని వేడుకొనుచున్నాను. అలాగే వెండిని నిర్మలము చేసినట్లుగా మీరు మమ్మల్ని నిర్మలునిగా చేస్తున్నారు. అందుకు నీకు స్తోత్రాలు. మేము ధరించుకోవడానికి నిర్మలమైన ప్రశస్తమైన వస్త్రములను మీరు మాకు అలంకరించుచున్నారు. అందుకు నీకు స్తోత్రాలు. అలంకరింపబడిన వారమై మమ్మల్ని మేము సిద్ధపరచుకునే వారమై మీ ఆగమనమునకై సిద్ధపడి ఉండడానికి మీరు కృపను అనుగ్రహించమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆ రీతిగా మీరు ఆకడకు ఆయుత్తపరిచి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.